నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవునికి ప్రియుడు నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు అది చాలా ఆహ్లాదకరంగా, అది ఎక్కడో హృదయానికి తాకుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకని అంటే మనము కూడా ఎందరో మనకు స్నేహితులు ఉంటారు, ఎందరో బంధువులు ఉంటారు. అందరినీ సమానంగా ప్రేమించగలిగిన మనిషి భూమి మీద ఉన్నారా అంటే ఎవ్వరు లేరు. ఉన్నారంటారా? అందరినీ సమానంగా ప్రేమించే వ్యక్తి భూమి మీద ఉన్నారా అంటే ఎవరు లేరు. ఈ ప్రపంచంలోనే ఇంటిలో ఒక నలుగురు బిడ్డలుంటే నలుగురిని సమానంగా తల్లిదండ్రులు ప్రేమించలేరు. క్లాస్ రూమ్లో 70 మంది స్టూడెంట్స్ ఉంటే టీచరు 70 మందిని సమానంగా ప్రేమించలేడు. అయితే ఎవరిని ప్రేమిస్తారు, ఎవరి మీద మనస్సు ఉంటుంది అంటే దానికి ఉదాహరణగా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించేటువంటి 12 మందిని కూడా మనం చూస్తే ఆ 12 మందిలో కూడా కాస్తంత వ్యత్యాసం కనిపిస్తుంది అని మనం గుర్తిరగలుగుతాం. ఎక్కడ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కొక్క గుంపుని ఒక్కొక్క చోట పెట్టి ఆయన మరి యోహాను గారిని, పేతురుని, యాకోబు గారిని తనతో పాటు తీసుకెళ్ళాడు. రూపాంతరము పొందినటువంటి ఆ రూపాంతర కొండ మీద కూడా ఈ ముగ్గురిని తీసుకువెళ్తాడు. అంటే ఎందుకని ఇలాగా అంటే వారు దేవునితో అనగా యేసు ప్రభువుతో వారు కలిసి ఉన్నటువంటి కమిట్మెంట్స్, అలాగే యేసుక్రీస్తు ప్రభువుకి వారు బాగా దగ్గర హృదయాన్ని కలిగి దేవుని వెంబడించటం, దేవుని కొరకు ఏదైనా చేయగలరు అనేటువంటి పరిస్థితి దేని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క యాకోబు, పేతురు, యోహానులో చూడగలిగాడు. దేని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులు కూడా హతసాక్షులుగా మార్చబడితే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యునటువంటి యోహాను గారిని దేవుడు కాస్తంత భద్రపరిచి దాచిపెట్టుకున్నాడు. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రవచనం అంతా కూడా ఆయన చేత వ్రాయించడానికి. ఇలా చూస్తే నేను అంటాను, ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి కూడా అందరినీ సమానంగా ప్రేమించలేడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఇది ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి యాకోబుతో మాట్లాడుతున్నటువంటి, యాకోబు అంటే ఇశ్రాయేలీలు, వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే నీవు నాకు ప్రియుడవైతివి. హల్లెలూయా. ఏంటండి? నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అసలు దేవుని యొక్క దృష్టికి మనము ప్రియులముగా మార్చబడాలి అంటే, దేవుని దృష్టికి మనము ఇష్టమైన వ్యక్తులముగా మార్చబడాలి అంటే మనము ఏం చేయాలి, మనము ఏ విధముగా చేస్తే ప్రభు దృష్టి మన మీద ఇష్టముగా మారుతుంది అనే కొన్ని మాటలు చెప్పిన తర్వాత నేను మెసేజ్లోనికి వెళ్తాను. దేవునికి మనం ఇష్టంగా మారాలి అంటే దేని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తమును మనము నెరవేర్చేవారముగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలండి చెప్పాలి. మొట్టమొదటిగా దేవునికి మనము ప్రియులము కావాలి అంటే మనము దేవుని యొక్క చిత్తమును జరిగించేవారము కావాలి. దేవుని యొక్క చిత్తము జరిగించే సందర్భంలో జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క చిత్తమును మనము జరిగించేటువంటి సందర్భంలో దేవుని చిత్తమును చేసే క్రమంలో
అన్నీ సంతోషంగా ఆనందదాయకంగా ఉండవు. దేవుని చిత్తం జరిగించే క్రమంలో ఇది దేవుని చిత్తం మనం చెయ్యాలి అని మనం మొదలుపెట్టినటువంటి కొన్ని పనులు ఉంటాయి. అవి దేవుని బిడ్డలారా, అవి కొన్నిసార్లు అంత ఆనందకరంగా ఉండకపోవచ్చు. కానీ దేవుని యొక్క చిత్తం అని తెలిసినప్పుడు అది మనకు కొంత నష్టాన్ని కలగజేస్తున్నా, అది మన శరీరానికి బలహీనతను కలగజేస్తూ ఉన్నా, అది మన ఆరోగ్యానికి హానికరముగా ఉన్నా, దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించడం మొదలు పెడితే దేవునికి మనము ప్రియులముగా మార్చబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి యెహోవా దేవుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూమి మీదకి పంపించేటువంటి దేవుడే స్వయముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి ఆ మాటలు అంటే, దేవుని బిడ్డలారా చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనంలో దేవుని బిడ్డలారా ఇక్కడ రాయబడి ఉంటుంది. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణముకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. హల్లెలూయా. మరలా యేసుక్రీస్తు ప్రభువు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటున్నప్పుడు అప్పుడు కూడా పరలోకం నుండి ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు అని. హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు. ఇక్కడ అంటాడు, ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడు అని మరలా దేని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక ప్రవచనం చెప్పబడింది. అంటే పరలోకం నుండి దిగి వచ్చినందుకు గాను, జాగ్రత్తగా వినాలి నా మాటలు, ఈయన పరలోకం నుండి దిగి వచ్చినందుకు గాను తన తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టుడిగా మారాడా, ప్రియుడిగా మార్చబడ్డాడా అంటే, ఆయన పరలోకం నుండి దిగి వచ్చినందువలన ఈ యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ఇష్టుడిగా మారాడు అని చెప్పలేను. కానీ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ప్రభువు తనకిష్టమైనటువంటి మార్గాన్ని ఎంచుకుని తండ్రి చిత్తము చొప్పున జరిగించినందుకు గాను యేసుక్రీస్తు ప్రభు ఇష్టుడయ్యాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అంటాడు దేని బిడ్డలారా, ఆ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దేని బిడ్డలారా అక్కడ మహాభయంకరమైనటువంటి భయంకరమైన పాత్ర, ఆ పాత్రలోనిది త్రాగాలి, గిన్నెలోనిది త్రాగాలి. ఆ గిన్నెలోది త్రాగాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు. అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగునుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అతడు వ్యాధిని అనుభవించెను అని రాయబడింది. మన భీమవరం లోదం చర్చిలో దేని బిడ్డలారా ఈ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ దేవుడు ఈ మాటలను తెలియపరిచాడు. ఏమిటంటే, ప్రభువా ఒక విశ్వాసి గనుక ప్రభువా నేను చాలా బలహీనంగా ఉన్నాను, ఈ లోకంలో నేను ఒక వ్యక్తిని బాగా నమ్మాను, ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు ప్రభువా అని యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఏడిస్తే దాని పరిష్కారం యేసు ప్రభు దగ్గర ఉంది. ఆయన ఏమంటాడు తెలుసా, బిడ్డా నాకు ఆ అనుభవం నాకు ఉంది, ఎందుకంటే నేను కూడా 12 మంది శిష్యుల్లో ఒకడిగా ఇస్కారియోతు యోధను నమ్మాను, నేను ధనము సంచి అని చేతులు పెట్టాను, కానీ అతడు నన్ను 30 వెండి నాణ్యాలకి అమ్మివేశాడు. ఒక నమ్మిన వ్యక్తి మోసం చేస్తే, ఒక నమ్మిన వ్యక్తి అమ్మివేస్తే ఆ బాధ, ఆ కష్టం, ఆ వేదన, ఆ గుండెల్లో ఆ దడ ఎలాగుంటుందో నాకు తెలుసు, అందుకే నేను నిన్ను ఆదరించగలను అంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన నరులతో సహా అనుభవము కలిగిన వాడు, శ్రమలలో సహా అనుభవం కలిగిన వాడు అంట ఆయన. ఎందుకని అంటే అసలు ఆయన నరుడిగా ఎందుకు వచ్చాడు అంటే భూమి మీదకి ఆయన నరుని యొక్క బాధ చవి చూసి తెలుసుకుంటే, ఆ చవి చూసి తెలుసుకున్న విధానం బట్టి ఆ శ్రమల అనుభవంలో ఉన్నవాడు కనుక ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే నరుడు ఆ బాధ, ఆ కష్టము, ఆ పెయిన్ ఎలాంటిదో ఆయన గుర్తిరుగుతాడు కనుకనే వెంటనే నీ ప్రార్థనను ఆలకించగలడు. హల్లెలూయా. మరొక వ్యక్తి వచ్చి
అయ్యా నాకు జ్వరముతో బాధపడిపోతున్నాను ప్రభువా, అసలు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కానీ ఈ జ్వరము తగ్గట్లేదయ్యా, నీవే నాకు సహాయం చేయాలి ప్రభువా అంటే ఆయన అంటాడు, దీని బిడ్డారా, ఆ జ్వరము యొక్క తీవ్రత ఎలాగుంటుందో నాకు తెలుసు. హల్లెలూయా, నేను నిన్ను స్వస్థపరచగలను. ఆమె భూమి మీద ఒక క్యాన్సర్ గడ్డ వల్ల వచ్చేటువంటి బాధ, భూమి మీద ఒక కంటి బాధ వల్ల వచ్చేటువంటి బాధ, దేని బిడ్డరా అంటే ఈ భూమి మీద ఒక మానవుడు అనుభవించిన ఏ రోగమైతే ఉందో, ఏ వ్యాధి అయితే ఉందో, ఆ రోగాలు, ఆ బాధలు అవన్నీ కూడా దేని బిడ్డలారా ప్రభువు అనుభవించేశాడు. హల్లెలూయా. ఇది నా మాట కాదు, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన మన యొక్క శ్రమలలో సహానుభావము గలవాడు కావాలి అంటే ఆయన ఏం చేయాలంటే, ఈ లోకంలో ఒక మనిషికి వచ్చే వ్యాధి వల్ల వచ్చే బాధ ఎంత బలంగా మనిషిని దుఃఖానికి గురి చేస్తుందో అది కూడా ఆయన అనుభవించాలి. ఆ గెత్సేమనే తోటలో దేని బిడ్డలారా ఆయన అదంతా అనుభవించేశాడండి. ఆ బాధ, సకల రోగాల వల్ల వచ్చేటువంటి బాధ ఆయన అనుభవించేశాడు. ఆయనకి జ్వరము బాధ తెలుసు, కంటి బాధ తెలుసు, మోకాళ్ళ బాధలు నొప్పులు తెలుసు, గుండె పోటు బాధ తెలుసు, దేని బిడ్డలారా తల బాధలు తెలుసు, అన్ని సమస్త రోగాలు ఆయన ఏం చేశాడండి, ఆయన మీద వేసుకునే వాటిని భరించాడంట. యెహోవాకు తన కుమారుని గాయపరచుటకు యెహోవాకు ఇష్టమైన, అదే అధ్యాయంలో ఉంటుంది అక్కడ మాట. కనుక దేని బిడ్డలారా ఇక్కడ అంటాడు, యెహోవా దేవుడు అంటాడు, ఈయన నా సేవకుడు, ఈయన మీద నేను నా ఆత్మను ఉంచి ఉన్నాను అన్నాడు. ఇతను నాకు ఇష్టడైన మనుష్యుడు. యేసుక్రీస్తు ప్రభు గురించి తండ్రి అయినటువంటి దేవుడు ఈ మాట మాట్లాడడం గల కారణం ఏమిటంటే, ఆయన ఏదో పరలోకం నుండి భూమి మీదకి దిగి మనిషి కుమారుడుగా వచ్చినందువలన మాత్రమే ఆ మాట సంపూర్ణం కాలేదు. కానీ ఆ మాటకు సంపూర్ణం ఎప్పుడైందంటే, ఆ మాటకు ఎప్పుడు సంపూర్ణమైందంటే తండ్రి చిత్తమును ఆయన నెరవేర్చుట వలన. హల్లెలూయా. అంటాడు కదా సిలువ మీద ప్రభు అంటాడు, అయ్యా నేను సమస్తమును సమాప్తము ఆయను అంటే సమస్తాన్ని కూడా చెప్పాలి, నెరవేర్చేశాను. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువు తప్ప భూమి మీద ఏ మానవుడు సంపూర్తి చేయలేకపోయాడు. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటాడు, సమస్తమును నేను సంపూర్ణము చేశాను. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే, తండ్రి చిత్తాన్ని కుమారుడు ఏం చేశాడంట, నెరవేర్చేశాడు. అందుకనే ఈయన తండ్రికి ఏమైపోయాడంటే దేని బిడ్డలారా ప్రియ కుమారుడుగా మారిపోయాడు, తనకిష్టుడైనటువంటి ప్రియుడుగా మారిపోయాడు. కనుక ఈ రోజున దేని బిడ్డలారా అసలు మనము దేవునికి ప్రియులము కావాలి అంటే అంటాను మనకిష్టమైన వాటిని చంపుకుని, మనకు నచ్చిన వాటన్నిటినీ సమాధి చేసి, మన శరీరేచ్ఛలను దేని బిడ్డలారా సమాధి చేసి, దేవా నీ చిత్తము ఏమైతే ఉందో ఆ చిత్తము నేను జరిగించేటప్పుడు అది కష్టమైనా, అది బాధ అయినా, అది వ్యాధిని కలగజేసినా, అది దుఃఖం కలగజేసినా, అవసరమైతే నా ప్రాణము పోయే సందర్భమే వచ్చినా కానీ తుది మట్టుకు నీ చిత్తము జరిగిస్తాను ప్రభువా. హల్లెలూయా. తుది మట్టుకు నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను ప్రభువా అని ఆయన చిత్తానికి విధేయత చూపించి ముందుకు సాగిపోతే దేని బిడ్డలారా ఒక దానియేలే కాదు, ఒక యేసుక్రీస్తు ప్రభువే కాదు, దేని బిడ్డలారా మనము కూడా ప్రభువుకి ఇష్టలుముగా మారగలము. చప్పలు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మనము దేవుని దృష్టికి ప్రియులమైతే ఆయన మన పట్ల చేసే కార్యాలు ఏంటి? మనం అసలైనటువంటి సబ్జెక్టులోకి వద్దాం. మనము దేవునికి ప్రియులమైతే, దేవుడు మనల్ని ప్రేమించి దేని బిడ్డలారా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు, ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చినప్పుడు మనము ఆయనకి ప్రియులం అవుతాం. అయితే ప్రియులమైనటువంటి మనకు ఆయన చేసేది ఏమిటి అని మనం ఒక్కసారి ప్రశ్న వేసుకుని ముందుకు సాగితే గనుక దేని బిడ్డలారా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనం. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను బెన్యామీను
యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన స్థితి మారిపోతుందో, ఇందులో మనం పాడాం కదా, ఏమని పాడాం? దేవా ఇదిగో నీ ఏం చేయాలో నేనున్న స్థితిలో అనుకున్నప్పుడు మార్గం ఎరుగక నేనున్న వేళలో నీవు నాకేమయ్యావు? మార్గం, సత్యం, జీవం అయ్యావు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని ఆయన ప్రియుడుగా మార్చిన తర్వాత, ప్రియుడుగా మార్చబడిన తర్వాత మనము ఆయన మనకి ఇచ్చేటువంటి ధన్యతలు చూస్తే దేని బిడ్డలారా, బెన్యామీనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. బెన్యామీను, ఇదిగో బెన్యామీను గురించి ఎట్లాగా అన్నాడు? బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను ఎవరికి ప్రియుడంట? చెప్పాలి, పెన్ను ఉంటే చక్కగా రాసుకోండి, పాయింట్స్ బాగుంటుంది. దేని బిడ్డలారా, మనము గనుక ఇప్పుడు యెహోవాకు ప్రియులమైతే దేని బిడ్డలారా, ఆయన వద్ద నుండి మనకు లభించేది ఏంటంటే, ఒకటి, యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. ఆమేన్. ఎప్పుడైతే మనము దేవునికి ప్రియులముగా మార్చబడతామో అప్పుడు ఒకటి, మనము దేవుని వద్ద భద్రపరచబడతాము. హల్లెలూయా. ఏం చేస్తామండి? మనకేముంటుంది చెప్పాలి? సెక్యూరిటీ. దేని బిడ్డలారా, ఈ రోజున చాలామంది మంత్రులు లేకపోతే సీఎంలు, పిఎంలు దేని బిడ్డలారా, వారిని బాడీ గార్డ్స్ పెట్టుకుని బయట వాళ్ళకి రక్షణగా బాడీ గార్డ్స్ని, బౌన్సర్స్ని వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ సీఎంలకి, పిఎంలకి, మంత్రులకి, మినిస్టర్లకి కంటికి కనబడేటువంటి దేని బిడ్డ సెక్యూరిటీ మనకు కనబడతా ఉంది. కానీ దేవుని దృష్టికి ప్రియుడైనటువంటి వ్యక్తికి ఎల్లప్పుడూ దేవుని కంచె ఉంటూనే ఉంటుందంటండి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఒక ప్రకారం మన చుట్టూ వేయబడుతుంది. అంటే దేని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే భద్రపరుచుకుంటాడు. ఎక్కడ భద్రపరుచుకుంటాడంట? ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. అంటే అపాయము లేని జీవితం. జాగ్రత్తగా వినాలి. సురక్షితము అంటే అపాయము లేని జీవితం, గండములు లేని జీవితం. దేని బిడ్డలారా, ఎందుకనంటే దేవుడే మనకు అలాంటి సురక్షత కలగజేశాడు గనుక. ఆమేన్. ఒకటి దేని బిడ్డలారా, మనము దేవునికి ప్రియులమైతే ఏముంటుందంటే మనకు భద్రత ఉంటుంది. ఆమేన్. మనకు కాపుదల ఉంటుంది. ఆమేన్. తర్వాత రెండవది ఏంటంటే ఏం బిడ్డరా, మనము దేవుని ప్రియులమైనప్పుడు రెండవది మనకిచ్చేది ఏం తెలుసా? అతనికి ఆశ్రయమగును. హల్లెలూయా. అంటాడు, నివసించును, దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును. ఆశ్రయము అంటే ఏంటి? కాపుదల ఏంటండి? ఏంటి చెప్పాలి? సురక్షితము అంటే దేని బిడ్డలారా అంటాడుగా, నేను అభిషేకించబడిన వానిని నిన్ను ముట్టనీయను అంటాడు దావీదు భక్తుని గ్రంథంలో. అంటే దేని బిడ్డలారా, ఎలాంటి అపాయం రాకుండా దేవుడు మనం సురక్షితంగా ఉంచుతాడు. రెండవది ఆశ్రయమగును. అంటే పాత నిబంధన గ్రంథంలో ఆశ్రయ దుర్గాలు ఉన్నాయి, ఆశ్రయపురాలు కట్టారు 6. దేని బిడ్డలారా, ఆ ఆశ్రయపురములో ఉన్నంతసేపు కూడా ఎలాంటి అపాయము వారి వద్దకు రాకుండా ఆ ఆశ్రయపురములో వారికి రక్షణ ఉంది. హల్లెలూయా. అందుకని ఆశ్రయపురములు కట్టించారు. ఇప్పుడు ఆ దేవుడే మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటే మనకేదైనా అపాయం రావడానికి అవకాశం ఉంటుందా? అపాయము అంటే సాతాను ద్వారా వచ్చేటువంటి అలజడులు ఉంటాయా అంటే దేని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు అడ్డుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడండి? అడ్డుకుంటాడు. ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడంట. ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. కనుకనే దేని బిడ్డరా, ఆయన ఒకటి దేని బిడ్డరా మనకి కనిపించేది ఏంటంటే ఆయన మనకి ఎలా ఉంటాడంటే ఫస్ట్ సురక్షితముగా ఉంచుతాడు, రెండవది ఆశ్రయముగా ఉంటాడు. ఈ సురక్షితముగా ఆశ్రయముగా ఉంచి ఆయన ఏం చేసినంటే భుజముల మధ్య అతడు నివసించును. హల్లెలూయా. ఎక్కడ నివసిస్తాడంట అమ్మా? ఎవరి భుజముల మధ్యన? ఈ మాట మనం గమనించాలి. ఎవరి భుజముల మధ్యన?
చెప్పాలి. దేవుని భుజముల మధ్యన. దీనిని వేరే ఒక మామూలు బైబిల్ గ్రంథాన్ని నేను చూసి చదివితే అక్కడ ఏముందో చెప్పనా, ఒక గొర్రెల కాపరి ఒక గొర్రె పిల్లను ఎలాగైతే ఈ భుజమునకు మధ్యలో వచ్చినట్లుగా ఎలాగైతే చక్కగా ఎలాగ పట్టుకుంటాడో అలాగనంట దేవుని చేత, దేవునికి ప్రియుడైనటువంటి బెన్యామీనునంట దేవుని బిడ్డలారా ఏం చేస్తాడంటే ఆయన భుజముల మధ్యన ఎలాంటి అపాయం రాకుండగా, దేని బిడ్డలారా ఆ కాళ్ళుకి వాపు రాకుండగా, అది అలసిపోకుండగా ఏం చేస్తాడంటే దేవుడు తన భుజముల మధ్యన పట్టుకుంటాడంట. హల్లెలూయా. భుజముల మధ్యన పట్టుకుని ఏం చేస్తాడంట, ఆయన నడిపిస్తాడంట. అంటే ఆయనే నడుస్తాడు. అంటే ఈ గొర్రె పిల్లకు కాళ్ళుగా దేవుడే నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గొర్రె నడవాలి. కానీ గొర్రె కాళ్ళు ఎక్కడ ఉన్నాయి? యేసయ్య చేతిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ గొర్రె కాళ్ళు ఎక్కడంటే దేని బిడ్డలా నిజంగా మనం యేసయ్య కాళ్ళు పట్టుకోవాలి. కానీ యేసయ్య మన భుజాల మీద ఎక్కించుకుని ఆ గొర్రె కదలకుండగా ఆ కాపరి ఏం పట్టుకుంటాడండి? కాళ్ళు పట్టుకుంటాడు. ఈ చేత్తో 2 కాళ్ళు, ఈ చేత్తో 2 కాళ్ళు పట్టుకుని ఇప్పుడు ఆ గొర్రె భుజము మీద ఉంటే అది నడవలసినటువంటి నడక యేసు ప్రభువే నడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఎవరికి వచ్చే ధన్యత అంటే దేని బిడ్డలారా, ఇది ఎవరికి దొరికే ధన్యత అంటే దేని బిడ్డలారా, దేవునికి ప్రియుడైన వానికి. ఆమేన్. మరి నిజంగా ఆయనకు ప్రియులం అవుదామా? ఆయనకు ప్రియులుగా మార్చబడదామా? లేకపోతే లోకములో మనకు నచ్చినట్లుగా దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి, దేవా ఇదిగో ఈ లోకములో నీ ఇష్టమేమో కానీ నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటా బ్రతుకుతాను, నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడమేమో కానీ నా చిత్తాన్ని నెరవేర్చడానికి బ్రతుకుతాను అని ఒకవేళ అనుకుంటే గనుక ఎప్పటికీ యేసయ్య భుజాల మధ్యకు వెళ్ళలేవు సుమా. యేసయ్య భుజాల మధ్యకు వెళ్ళకపోవడం ఏమో కానీ సుమా, నీవు అపవాదిన సాతానిక భుజాల మీదకి వెళతావు. ఇది మాత్రం ఖాయం, జాగ్రత్త. నువ్వు యేసయ్య భుజాల మీద ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆయన నీకు కాళ్ళుగా ఉండి ఆయన నడుస్తూ ఉన్నాడు. కానీ దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా నేను నడుస్తాను, నా జీవితం, నా ప్రపంచమే ఈ లోకం అని అనుకుని నువ్వు అపవాదిన సాతాను క్రింద పని చేస్తే గనుక సాతానుగాడు నిన్ను భుజాల మీద ఎక్కించుకుంటాడా? నీది కాదు నడక. వాడికి కావలసినట్లుగా వాడు నడిపించుకుంటాడు. వాడు ఎక్కడికైతే తీసుకువెళ్ళి నీ పెట్టాలనుకుంటాడో అక్కడికి తీసుకువెళ్ళి నిన్ను పెట్టి నిన్ను శ్రమల పాలు చేసి అగ్నిలో కాల్చే వరకు కూడా వాడు విశ్రాంతి లేకుండా కష్టపడతాడు. కానీ మనకు అలాంటి జీవితం వద్దు. మనకు ఎలాంటి జీవితం కావాలి అంటే దేని బిడ్డలారా, యేసయ్య భుజాల మీదకి వెళ్ళే ధన్యత మనకు కావాలి. హల్లెలూయా. ఈయనైతే ఎక్కడ తీసుకెళ్తాడో తెలుసా? ఈ దేవుడైతే అనగా మనకి ప్రధాన కాపరి, గుడ్ షఫర్డ్ అయినటువంటి ఆ ప్రధాన కాపరి దేవుని భుజాల మీద మనము ఉంటే మన కాళ్ళకు కాళ్ళుగా ఉండి ఆయన నిత్య జీవములోనికి తీసుకుని వెళ్ళి అక్కడ విడిచిపెడతాడు ఆయన మనల్ని. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. ఏ జీవితం కావాలి మనకి? ఏ జీవితం కావాలి మనకి? అది ఎవరో ఒక వరం ఇస్తే మనం సంపాదించుకునేది కాదు. కానీ నీకు పరలోకం కావాలా లేకపోతే పాతాళం కావాలా అని నిర్ధారణ చేసుకునే ఆ ఆలోచనలు, ఆ పరిస్థితులు దేవుడు మన ముందు పెట్టాడు. తీసుకోవలసిన బాధ్యత అది మనదే. హల్లెలూయా. జీవ మరణాలు మన ఎదుట దేవుడు ఉంచాడు కనుక దేని బిడ్డలారా ఇక్కడ ఆయన సురక్షితంగా ఉంచుతాడు. అంత మాత్రమే కాదు కానీ దేని బిడ్డలారా ఆయన ఏం చేస్తాడంట, దేని బిడ్డలారా ప్రకారముగా ఆయన మనల్ని ఉంచుతాడంట. అంత మాత్రమే కాదు కానీ భుజముల మీద ఎత్తుకుంటాడంట ఆయన. హల్లెలూయా. మూడవది చూస్తే దేని బిడ్డలారా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 5వ వచన భాగాన్ని. కీర్తన గ్రంథము 60వ అధ్యాయం 5వ వచనం. నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. హల్లెలూయా. చాలమ్మా. ఏంటంట,
దేని బిడ్డ దేవుని యొక్క ప్రియులంట విమోచించబడతారంట. జాగ్రత్తగా వినాలి. ఏం చేస్తారంట? దేవుని యొక్క ప్రియులు విమోచించబడతారు. దేని నుంచి విమోచించబడతారంటే, దేని బిడ్డలారా, ఇశ్రాయేలీలు బానిసత్వములో ఉన్నప్పుడు వారు ఆ శ్రమలు అనేటువంటి కాడి నుండి విడుదల పొందుకునే దాన్ని కూడా ఏమని చెప్పారంటే శ్రమల విమోచన అన్నారు. ఏం విమోచన అంటే అది? శ్రమల విమోచన. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మానవుల యొక్క పాపముల పరిహారార్థమై, పాపములు నుండి విముక్తి కలగజేయడానికి, విమోచించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అంటే పాపముల నుండి విడుదల కలిగిన దానిని కూడా ఏమంటారు? విమోచన అంటారు. పాపముల నుండి కలిగినటువంటి ఆ విడుదలను కూడా ఏమంటారంటే విమోచన అంటారు. తర్వాత దేని బిడ్డరా, రోగముల నుండి విమోచన, రోగముల నుండి విడుదల, రోగముల నుండి విమోచన, దయ్యపు శక్తుల నుండి విమోచన. జాగ్రత్తగా వినాలి. ఒకటి శ్రమల కాలు నుండి విమోచన, రెండవది పాపముల నుండి విమోచన, దేమిటరా మూడవది రోగముల నుండి విమోచన, నాలుగవది దురాత్మ శక్తుల నుండి విమోచన. విమోచన తర్వాత చూస్తే ఏమిట్లారా, ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి విమోచన. అశాంతి, చాలామంది జీవితాల్లో అశాంతి, చీకటి కమ్ముకుంటుంది. వారు ఎంత ప్రయత్నం చేసినా కానీ వెలుగులోనికి రాలేరు. వారు ఎంత ప్రయత్నం చేసినా కానీ సమాధానంలోనికి రాలేరు. వారు ఎంత ప్రయత్నం చేసినా కానీ దేని బిడ్డలారా వారు ప్రకాశించలేరు. దాన్ని అసమాధానం, దాన్ని చీకటి అంటారు. ఇలాంటి అసమాధానంలో నుండి సమాధానంలోనికి రావడం విమోచన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేని బిడ్డలారా ప్రభు అంటున్నాడు, ఎవరికయ్యా ఈ విమోచన, ఎవరికయ్యా ఈ విడుదల, ఎవరికయ్యా ఈ నెమ్మది, ఎవరికయ్యా ఈ ప్రశాంతత, ఎవరయ్యా ఆకాశంలో నక్షత్రములే తేజరిల్లుతారు అంటే దేని బిడ్డలారా, దేవునికి ఇష్టలైన మనుషులు. చెప్పకూడదాం గట్టిగా. దేవునికి ఇష్టలైన మనుషులు. దేని బిడ్డలారా నేను అంటాను, మనకు నచ్చినట్లుగా మనకు అంటే ఉల్లాసంగా ఏదో బ్రతికేస్తాను, నా జీవితం చాలా సాఫీగా ఉంది, నా జీవితం చాలా బాగుంది, నా జీవితం చాలా ఎంజాయ్. ఈ రోజున చాలామంది యువత కోరుకునేది ఏంటంటే ఎంజాయ్. ఏంటండి యువత ఈ రోజున దేని బిడ్డ ఏం చేస్తారండి? డ్రగ్స్కి. ఒక కుమార్తె డ్రగ్స్ తీసుకుని దేని బిడ్డలారా తల్లిదండ్రులను ఇరగబాదేస్తుంది. కంట్రోల్ చేయలేక పోలీసులకు ఫోన్ చేసి ఆ కన్న బిడ్డనే పోలీసులకు అప్పగించేసే స్టేషన్కి. యువత ఈ రోజున ఏమైపోయిందండి? పాడైపోయింది. 100 రూపాయల కోసం కూడా కక్కుర్తిపడి మనిషి ప్రాణం తీసేస్తున్న రోజులు ఇవి. 100 రూపాయలు. మనం చూస్తే మా ఎండగంటలో ఒక డెడ్ బాడీని పెట్టులో పెట్టి పంపించారు మన దగ్గరలో. ఎక్కడో అంటే ఏదో క్రైమ్ అనుకుంది. ఎంత భయంకరం అండి అది. దేని బిడ్డలారా ఈ లోకంలో ప్రపంచం ఎలా మారిపోయిందంటే దేని బిడ్డలారా నాకు దేవుడు అవసరం లేదు, కానీ నాకు కావాల్సింది ఆ ధనము వలన వచ్చే ఎంజాయ్మెంట్. ఏం కావాలంట? ఎంజాయ్. దానికోసం ఎంతకైనా కానీ, ఆ డబ్బు సంపాదించడానికి ప్రాణాలు తీయడానికైనా కానీ, ఆ డబ్బు సంపాదించడానికి దేని బిడ్డలారా ఏది చేయడానికైనా కానీ వెనకాడట్లేదు. ఈ రోజున యువత పాడైపోయింది. కారణం ఏమిటంటే దేని బిడ్డలారా ఎంజాయ్. ఇది ఎక్కడికి దారి తీస్తుందంటే దేని బిడ్డలారా, దేని బిడ్డలారా మరణము అనగా 2వ మరణములోనికి తీసుకువెళ్ళిపోద్దండి. హల్లెలూయా. అందుకే చాలామంది అడగొచ్చు, పాస్టర్ గారు క్రిస్మస్కి చక్కగా ఎగిరి గంతులు వేస్తున్నారు, అన్ని చోట్ల డ్యాన్సులు వేస్తున్నారు, మన సండే స్కూల్లో కనీసం డ్యాన్స్ ప్రోగ్రాం లేవండి అని అడగవచ్చు. దానికి ఉదాహరణ చెప్తాను. నాకు భయం ఏంటి తెలుసా? నా భయం ఇది. మైకిల్ జాన్సన్ ఒక మంచి క్రైస్తవుడు. దేని బిడ్డలారా సండే స్కూల్ ఆరాధనలో చక్కగా ఈ డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టినప్పుడు మెల్లగా డ్యాన్స్కి అలవాటు పడ్డాడు. చక్కగా చేతులు కాళ్ళు మెలి తిప్పడం, అందరికంటే బాగా వేయడం మొదలుపెట్టాడు. అది కాస్త దేని బిడ్డలారా స్కూల్లో పెట్టిన ప్రోగ్రామ్స్కి, ఒరే నువ్వు సండే స్కూల్లో బాగా డ్యాన్స్ చేస్తావు కదా, ఈ స్కూల్లో ప్రోగ్రామ్స్కి నువ్వు డ్యాన్స్ వేయరా అంటే బాగా వేసాడు. అక్కడి నుండి తన స్థాయి
మందిరం నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి గ్రామాలకి, గ్రామాల నుంచి రాష్ట్రాలకి, రాష్ట్రాల నుంచి విదేశాలకి అంతర్జాతీయ డ్యాన్సర్ అయిపోయాడు. అతడు డ్యాన్స్ ప్రోగ్రాంకి కొన్ని కోట్ల మంది ప్రజలు అటెండ్ అయ్యేవారు. ఆ డ్యాన్స్ దేని పెట్టారు, అతను వస్తున్నాడని, ఆ డ్యాన్స్ ప్రోగ్రాంకి అతను వస్తున్నాడని ఆ సంతోషం తట్టుకోలేక గుండె ఆగిపోయి 10 సంఖ్యలో 100 సంఖ్యలు చచ్చిపోయేవారు. నమ్ముతారు మీరు? చచ్చిపోయేవారు గుండె ఆగిపోయి. అంటే దేని పెట్టారు, అపవాదిన సాతాను ఈ చిన్నగా ప్రారంభించిన తన చుట్టూ నేను అనుకున్నాడంట, నేను ఎక్కువ కాలం బ్రతకాలని అతడు ఎక్కడికి వెళ్ళగానే తన ఎనుక వైద్యులు, గుండెకు సంబంధించిన వాడు, ఏంటి చర్మానికి సంబంధించిన స్పెషలిస్టు, కన్నుకు సంబంధించిన స్పెషలిస్టు, బ్రెయిన్కి సంబంధించిన కొన్ని కోట్ల రూపాయలు డాక్టర్లకు ఇచ్చి వైద్యులు తనతో పాటు తిరుపుకునేవాడు. దాదాపుగా కొన్ని 18 సార్లు 8 సార్లు దేని పెట్టారా ఫేస్ సర్జరీ చేయించుకున్నాడు. చివరికి దేని పెట్టారా ఏమైపోయి తెలుసా, ఆయుష్కాలం సగంలోనే ఆగిపోయింది. బ్రతకగలిగాడా? తనకున్న డబ్బు తన బ్రతికించగలిగిందా? తన చుట్టూతో ఉన్నటువంటి వైద్యులు తన బ్రతికించగలిగారా? ఎవ్వరూ బ్రతికించలేకపోయారు. అది నా భయం. సండే స్కూల్లో దేని పెట్టారా డ్యాన్స్లు అంటే నాకు ఆయన గుర్తుకొస్తాడు. ఒక వ్యక్తిని పాడు చేసేది మనమే అయితే కనుక రేపొద్దున మనమే చెప్పుకోవాలన్న భయం దేని పెట్టారు గుండెల్లో మెదులుతుంది. కనుకనే ఈ రోజున దేని పెట్టారా పెరుగుతున్న జనరేషన్ బట్టి మందిరాలు కూడా సినిమా థియేటర్లాగా మారిపోయి. నిజంగా క్రిస్మస్ వేడుకల్లో క్రిస్మస్లాగా జరగట్లా. కానీ అంటాను దేని పెట్టారా మారుతున్న కాలంలో దేని పెట్టారా ఆ కాలానికి అనుగుణంగా మనం మారిపోకూడదు. హల్లెలూయా. మన దేవుడు ఎలాగ బ్రతకమన్నాడో, ఎలాగ జీవించమన్నాడో అలాగ బ్రతుకుతేనే దేవునికి మనం ప్రియులము, ఇష్టలము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేని బిడ్డలారా మనము చాలా జాగ్రత్తగా భక్తి చేయాలి. చాలా జాగ్రత్తగా భక్తి చేయాలి. నాకు ఎందుకండి ఈ రోజున చక్కగా డ్యాన్స్ ప్రోగ్రామ్ నాకు నేర్పిస్తే అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు కదా అని నేను ఒకవేళ అనుకుంటే దేని పెట్టారా నేను అసలు చాలా ప్రోగ్రామ్ పెట్టవచ్చు. కానీ నేను ఎప్పుడు అనుకోను, భవిష్యత్తు గురించి కూడా నేను ఆలోచిస్తాను. హల్లెలూయా. సంఘము అంటే దేవుని యొక్క శరీరం. ఆమేన్. ఈ శరీరాన్ని పోషించే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. ఈ శరీరము ఆరోగ్యంగా ఉంటేనే, ఈ శరీరము దేవుడికి మహిమకరంగా బ్రతికితేనే రేపొద్దున నేను దేవుడికి ఇష్టం అవుతాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నాకెందుకులే అని అనుకుంటే సంఘాన్ని నేను బాగు చేయలేను. హల్లెలూయా. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే దేవుడు మనకు అప్పగించే సంఘాలన్నీ కూడా దైవజనుడు ఏ మాట చెప్పినా కానీ ఆ మాటకు విధేయులు అవుతున్నారు. దాన్ని బట్టి సంతోషపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ దేని పెట్టారా ఆ సండే స్కూల్లో చేతులు కదిపి ఈ చేతులతోటి ఇలాగ యాక్షన్ సాంగ్స్ అంటే ఈ చేతుల ద్వారా దేవుని యొక్క మహిమను కనపరిచే విషయాల్లో, దేవుని గణపరిచే విషయాల్లో చేయగలిగితే మనం చెప్పవచ్చు. కానీ మరి బాడీ అంతా కదిలేలాగా, బాడీ అంతా ఊగిపోయేలాగా డ్యాన్స్ చేస్తే కనుక ఆ ఊగుతున్న ఆ దేహాన్ని చూసి అనేక మంది యవనస్తులు పాడైపోతున్నారు ఈ రోజున. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ప్రతి మెట్టులో కూడా మనం ప్రతి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేని పెట్టారా నాకెందుకండి నేను నచ్చినట్లుగా బ్రతుకుతాను, మీకెందుకండి నాకు నచ్చినట్టుగా జీవిస్తాను, దేవుని చిత్తాన్ని ప్రక్కన పెడతాను, నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటాను, ఎంజాయ్ అని అన్నావా, నువ్వు యేసు ప్రభు భుజాల మీదకి వెళ్ళవు, అపవాదిన సాతాను భుజాల మీదకి వెళ్తావు. నీకు ఏది కావాలి? ఎలా బ్రతుకుదాం చెప్పాలి బిడ్డలారా? ఎలా బ్రతుకుదాం? యేసయ్య భుజాల మీదకి వెళ్దామా, సాతాను భుజాల మీదకి వెళ్దామా? చెప్పాలి. యేసయ్య భుజాల మీదకి వెళ్దాం. అది మనకు సురక్షితము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేని బిడ్డలారా విమోచించబడతాం. దేని నుంచి? రోగం నుంచి విమోచన. నిజంగా నాకు మొన్న వచ్చినప్పుడు దేని బిడ్డలారా నేను చాలా నలిగిపోయాను. మీరు దేని బిడ్డలారా ఆ టీవీ ఉంటే చూపిద్దును నా పరిస్థితి ఎలా ఉందో. అప్పుడు దేని బిడ్డలారా బాగా నలిగిపోయాను. అప్పుడు ఇంకా ప్రభువుని అడిగాను, ప్రభువా నాకు ఇవ్వబడినటువంటి ఈ నోటితో నేను ఇంకా తక్కువ చేస్తున్నానేమో నీ వాక్యం చెప్పడం. ఇదిగో ఇక నుండి ప్రభువా మరింతగా లోతైన సంగతులు నేను నీ ప్రజలకు బోధించడానికి నా నోటిని బాగు చేయి ప్రభువా.
నన్ను స్వస్థపరచు ప్రభువా, నేను ఖాళీగా ఉండకూడదు ప్రభువా, నేను విరామం లేకుండా నీ పరిచర్య చేయాలి, నీ మాటలు బోధించాలి ప్రభువా అని దేని బిడ్డలారా వేదన పడి, నిజంగా నోరున్నప్పుడు లేకపోతే ఈ అవయవాలు పనిచేసినప్పుడు మనకు దాని విలువ తెలియదండి. దేవుడు ఒక గొప్ప గుణపాఠం నేర్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా వస్తే వచ్చింది కానీ వ్యాధి, దేవుడు నాకు మాత్రం చాలా గొప్ప గొప్ప విషయాలు నేర్పించాడు. నిజంగా దేని బిడ్డ మైక్ పట్టుకుంటే మైకులో శబ్దం వస్తే ఫస్ట్ నాకు నష్టపడినప్పుడు నేను దూరంగా పారిపోయాను. నా చెవులు భయంకరమైనటువంటి ఓరు. నాకు అనిపించింది మందిరంలో కొంతమంది చెవులు ఓరెత్తిపోయి బలహీనులు కూడా బలహీనపడేవారు కూడా ఉంటారు. వారిని కూడా నేను అర్థం చేసుకోవడానికి దేవుడు నాకు నేర్పాడు అనమాట అనుకున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. అనుకునేవాడిని ఊరు వచ్చేస్తుంది పాస్టర్ గారు అంటే, ఊరెందుకు వచ్చేస్తాయి, దానికే చర్చి మానేయాలా అనుకునేవాడిని. కానీ దేవుడు నాకు ఒక గుణపాఠాన్ని నేర్పించాడు. నేను పరిగెత్తేసాను తట్టుకోలేక ఊరు. దేని బిడ్డలు అలాగే కొన్ని పాఠాలు నేను అంటాను, మన జీవితంలో ఏదైనా ఒక వ్యాధి వస్తే దాన్ని ఈజీగా తీసేసుకోవద్దు. ఏం తెలుసా, ఆ వ్యాధిని బట్టి ఒక పాఠాన్ని నేర్చుకుని ప్రజలకు మనం ప్రజెంటేషన్ చేయగలగాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేని బిడ్డారా, ఒకటి శ్రమల నుంచి విమోచన, పాపము నుంచి విమోచన ప్రభు కలగజేశాడు. దేని బిడ్డారా, ఇంకా చెప్పాలంటే వ్యాధుల నుంచి విమోచన, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విమోచన, అశాంతి నుంచి విమోచన అన్నాడు ఆయన. నేను విమోచిస్తాను, నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించితివి. ఆమేన్. ఆయన విమోచిస్తాడు. తర్వాత చూస్తే దేని బిడ్డలారా, తర్వాత చూస్తే ఆయనకి ప్రియులైన వారికి దేవుడిచ్చే ధన్యత ఏంటి చూద్దాం. త్వరగా వెళ్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. అతడు మరలా 18-19 చదవండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము. హల్లెలూయా. ఏమన్నాడండి దేవుడు? నీవు నాకు బహుప్రియుడవు, నీవు భయపడకుము. ఎవరైతే ప్రియమైన బిడ్డలారా దేవునికి బహుప్రియులుగా ఉంటారో వారు దేవుని మాటల చేత ధైర్యపరచబడతారు. చప్పట్లు కొట్టి ప్రశంసిద్దామా గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రియులు అంటాడు దానియేలు, నువ్వు ఎలాంటి వాడో తెలుసా నాకు, నువ్వు బహుప్రియుడు అయ్యా, నువ్వెందుకు భయపడిపోతున్నావు? దానియేలు, నీవు చాలా బహుప్రియుడివి నాకు, నువ్వెందుకయ్యా శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, నష్టం వచ్చిందని, ఇదిగో ఎందుకు నువ్వు భయపడిపోతున్నావు, ఇదిగో నువ్వు ధైర్యముగా ఉండు అని దేవునికి బహుప్రియుడైనటువంటి దానియేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత దీని గురించి మనం అంతగా వివరించిన కానీ, ఎందుకంటే చాలా సందర్భాల్లో ధైర్యం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత చూస్తే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23 అంటాడు, దేని బిడ్డలారా, నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపనము చేయు నారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరెను. హల్లెలూయా. నీవు నాకు బహుప్రియుడు కనుక నీవు చేయు విజ్ఞాపనను నేను అంగీకరించాను అన్నాడు. హల్లెలూయా. మనం దేవునికి బహుప్రియులుగా ఉంటేనంట మనం చేసే విజ్ఞాపన, మనం చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడంట. ఆమేన్. ఏంటండి చెప్పాలి. మనం దేవునికి ప్రియులమైతే ఆయన ఏం చేస్తాడంట, మన ప్రార్థనలు మన విజ్ఞాపనలు విని ఆయనంట మనకు సమాధానాన్ని జవాబుని ఇస్తాడంటండి. దానిలో అన్నాడు దానియేలు, నువ్వు నాకు బహుప్రియుడు కనుక నీ విజ్ఞాపన నేను విన్నాను. ఆమేన్. నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను. దేని బిడ్డారా, ప్రార్థన విషయంలో చాలా సందర్భాల్లో ప్రార్థనకు సమాధానం రాని సందర్భాలు చాలా ఉంటాయి. కొన్ని ప్రార్థనలకు ప్రార్థన చేసిన వెంటనే సమాధానం వచ్చేస్తుంది. సమాధానం రానప్పుడు మనం కొంచెం ఆలోచించాలి. ఒకవేళ నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నానా ఏంటి అని ఆలోచించి దాన్ని మనం పరిశీలన చేసుకుని పడిపోతే కనుక లేవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పడిపోతే కనుక ఎక్కడ పడ్డామో దాన్ని సరి చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. బండి వెళ్తున్న బండి ఆగిపోయింది. జాగ్రత్త వినాలి. వెళ్తున్నటువంటి బండో కారు ఆగిపోయింది. ఏం చేస్తాం మనం చెప్పాలి? ఏం చేస్తామండి?
దాన్ని ప్రక్కన పెట్టి ఎందుకు ఆగిపోయింది అని ప్రతి ఒక్కరు కూడా దాన్ని గమనిస్తారా, గమనించరా? నాకు మాట చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఈ బండి ఎందుకు ఆగిపోయి ఉంటుంది అనే ఆలోచన ఎవరికైనా వస్తుందా, అసలు రాకుండా ఉంటుందా? చెప్పాలి మాట. రాని వాళ్ళు ఉంటారా ఎవరైనా? బండి ఆగగానే వెంటనే మైండ్లోకి వచ్చే మాట, ఈ బండి ఎందుకు ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయి ఉంటుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. హల్లెలూయా. మన జీవితం అనే బండి, మన ప్రార్థనకు సమాధానం రానప్పుడు దేని పెట్టారా, అక్కడ ఆగి ఎందుకు సమాధానం రాలేదు? ఏదో కారణం ఉంది, ఏదో కారణం ఉంది. ఇశ్రాయేలీలంట వారు చేసేటువంటి పనుల్లో వారి విజయాన్ని పొందుకోలేనప్పుడు, వారు చేసే పనుల్లో వారు దేని పెట్టారు నష్టపోతున్నప్పుడు అంట వారు ఆగి ఏం చేసేవారంటే, ఎవరితోనైనా నేను సమాధానం పడలేదా, ఏదైనా అసమాధానంతో నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానా, నా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నానా, ఎక్కడ జరుగుతుంది అని ఆగి ఎవరితో విరోధ భావం ఉందో వారి దగ్గరికి వెళ్ళి సమాధాన పడి దేని పెట్టారు అప్పుడు వచ్చి ప్రభుపాదాలు పట్టుకుని అప్పుడు పని ప్రారంభించేవారంట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటాడు, నీ అర్పణ అక్కడే విడిచిపెట్టి నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధాన పడి అప్పుడు నాకు అర్పణ అర్పించు, అప్పుడు నేను దాన్ని స్వీకరిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని వారు ఆధారంగా చేసుకుని దేని పెట్టారా, నేను ఎవరితోనైనా అసమాధానంగా ఉన్నానా, అందుకే నేను చేసే పని పాటల్లో నేను లాభాన్ని పొందుకోలేకపోతున్నాను, అందుకే నేను చేసే పనిలో నష్టపోతున్నాను చెప్పి చేసేవారంటే వాళ్ళు సమాధాన పడిన తర్వాత అప్పుడు వారు వ్యాపారం ప్రారంభించేవారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేని బిడ్డలారా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎప్పుడంటే మనము దేవునికి బహుప్రియులముగా ఉన్నప్పుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజున మొన్న గురువారం వెళ్ళాం నరసాపురం, ప్రార్థన అయిపోయింది. సింగర్ అన్ఎక్స్పెక్ట్గా పాస్టర్ గారు ఇక్కడ 2 కుటుంబాలు సమాధానంగా లేవు, మాట్లాడాలన్నారు. ఎవరెవరికి అయ్యా అంటే, నేను వెళ్తున్నప్పుడు నన్ను ఆశ్రయం ఇచ్చి ప్రార్థన పెట్టుకున్న కుటుంబానికి మరొకరికి అసమాధానం ఉంది. అప్పుడు కూర్చుని మాట్లాడితే వాళ్ళు సమాధానం పరిచింటికి వచ్చేసరికి దాదాపుగా 1 గంట అయిపోయి. దేని బిడ్డలారా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆయన అంటాడు మన ప్రార్థన విషయంలో మనము దేవుని సన్నిధికి వెళుతుందా లేదా, మనం దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదా అని మనము ఒకసారి పరిశీలన చేసుకుని దేవుడు సరి చేసుకుంటే మన ప్రార్థన అంట చూడండి, నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపనము చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవల్లని ఆజ్ఞాపించను. దేవదూతగా ఆజ్ఞాపించాడంట, వెళ్ళు, నా ప్రియమైన సేవకుడు నా కోసం ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రియుడు వెళ్ళు అని ఒక దేవదూతను పంపించి సమాధానం పంపించాడట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చివరిగా చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త దేని బిడ్డలారా మన చివరిదే మత్తయి సువార్త దేని బిడ్డలారా 12:18 మనం చూస్తే అక్కడ అంటాడు, నా ఆత్మ ఉంచేదను. హల్లెలూయా. నీవు నా సేవకుడువు, నా ప్రియుడు గనుక, నాకు ఇష్టడైన నా ప్రియుడు గనుక నీ మీద నా ఆత్మను ఉంచేదను. ఎవరి మీద ఆత్మ ఉంటుందంట? దేవునికి ఇష్టడైన మనుషుడి మీద దేవుని ఆత్మ ఉంటుందంటండి. ఆమేన్. దేవుని ఆత్మ నిలిచి ఉంటుంది. అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుందంటే దేని మీద బాప్తిస్మము తీసుకుని పశ్చాత్తాపముతో బాప్తిస్మం తీసుకుంటే ఆ యొక్క అంటాడు అపోస్తలుల కార్యాలు 2 అంటాడు, దేని మీద మారు మనస్సు నిమిత్తము పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన యెడల పరిశుద్ధాత్మ అనే వరముని మీకు అనుగ్రహించదని అంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు అనుగ్రహిస్తాడు ఆత్మ, కానీ ఎంతమంది నిలుపుకోగలుగుతున్నారు అంటే అందరూ నిలుపుకోలేరు, కొందరు మాత్రమే నిలుపుగలుగుతారు. కనుక దేని బిడ్డలారా ఎవరంటే ఆయనకి ఇష్టమైన మనుషుల మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటుంది. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ఒకటి చెప్పండి, ఫస్ట్ దేవునికి మనం ఇష్టమై ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. తర్వాత దేని బిడ్డలారా ఆయన చిత్తానికి మనం లోబడి చేసినప్పుడు మనం ఇష్టముగా మార్చబడితే దేవుడు మనకిచ్చే ధన్యతలు ఏమై ఉన్నాయి? ఒకటి, మనము సురక్షితంగా ఉంటాం. ఓకేనా? రెండవది
ఆశ్రయంగా దేవుడు మనకుంటాడు. మూడవది విమోచించబడతాం. నాలుగవది ధైర్యపరచబడతాము. ఐదవది ప్రార్థనకు జవాబును దేవుడిస్తాడు. ఆరవది దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉంటుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన ఘన